ఆయన మనకు అనుగ్రహించిన ఈ అవకాశం చాలా గొప్పది కనుక ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా ఒకసారి చేతులకి స్తోత్రం చెప్తామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చక్కగా పాటలను పాడి వాక్యం చదివి ప్రార్థించి దేవుని నామమును మహిమపరిచిన ప్రతి ఒక్కరిని దేవుడు వారి వారి కాలంలో వారు దీవించును గాక. దేవునికి స్తోత్రం. సమయము చాలా ప్రాముఖ్యము కనుక మన ముందున్నటువంటి సమయాన్ని మనము ఉపయోగించుకుందామని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథములు తెరిచి మొదటి యోహాను రాసినటువంటి పత్రికలలో నుంచి 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములను ప్రార్థన చేస్తాను. అయా మరింతవరకు ప్రభా అద్భుతముగా మీరు జరిగించినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వాక్యంలోకి వచ్చాము. ఈ వారం అంతా ప్రభా గతించినటువంటి రోజు దినములలో నా ద్వారా ప్రభా నా నుంచి లేకపోతే మా నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చి ఉంటే క్షమించి మన్నించి, నన్ను బట్టి లేకపోతే ఒకరి పాపమును బట్టి అందరితో మాట్లాడక మౌనముగా ఉండక ప్రభా నీవు మాకు తోడుగా ఉండి ప్రభా మీ సహాయము మాకు దయచేయండి. వాక్యంలో నేను నాకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీ నోటికి నన్ను బోరగా నుంచి మీ రెక్కల నీడలో నన్ను భద్రపరచాలని సెలవిచ్చిన దేవా, మాతో మీరు మాట్లాడండి. విన్న వాక్యమును మర్చిపోకుండా ఉన్నట్లుగా మా హృదయమైన పలకల మీద వాటి రాసుకున్నట్లు మీ సహాయం నాకు దయచేయండి. మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వచ్చిన భాగము నేను చదువుతాను, మీరందరూ బైబిల్ చూద్దాము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును కూడా నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఈ పత్రిక